ఇప్పటివరకు మీరు మెన్షన్ చేశారు కోస్టల్ ఏరియాస్ అని. ఇట్లా స్పెసిఫైడ్‌గా ఇలా ఉంటదా? కోస్టల్ ఏరియాస్ అంటే ఆబ్వియస్‌లీ మనకి సీ పోర్ట్ ఇదంతా ఉంటది. అవును. సముద్ర వాటర్ అంటే ఉప్పు నీరు. అవును. సో దానివల్ల కిడ్నీస్‌కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ యూజువల్లీ ఒకప్పుడు ఉండేవి పాతకాలంలో. కాకపోతే ఈ రోజుల్లో సముద్రపు వాటర్ తాగడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ గానీ, బట్ కోస్టల్ ఏరియాస్‌లో ఏంటంటే డ్రై అండ్ హ్యూమిడ్ అట్మాస్ఫియర్స్ ఉంటాయి. బాగా హ్యూమిడ్ ప్లేసెస్ ఉంటాయి. అట్లానే బాగా డ్రై అట్మాస్ఫియర్ ఉంటుంది. స్వెట్ అవుతాం ఎక్కువ. మీరు చూడొచ్చు హైదరాబాదోళ్ళు ఇటొస్తే ఓన్లీ సంక్రాంతి పండగకొచ్చే 10 రోజులకి అమ్మో! మేము ఇక్కడ ఉండలేము ఇంత వేడిలో అంటారు. ఆ వేడిలో ఈ పనిచేసే ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో లేబర్ కానివ్వండి, లేకపోతే కష్టపడి పనిచేసే రైతులు కానివ్వండి, ఈ డీహైడ్రేషన్ వల్ల చాలా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ సపోజ్ మీకు లిస్ట్ చేయాలంటే నేను బుక్‌లో ఉన్న 50-60% ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈ డీహైడ్రేషన్ వల్ల వస్తాయి. మనం రెగ్యులర్‌గా చూసే కిడ్నీ స్టోన్స్ డీహైడ్రేషన్ వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి దానివల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి. అట్లానే హీట్ స్ట్రోక్ అంటే మనం వడదెబ్బ అంటాం. వడదెబ్బ వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లానే ఎక్సెసివ్‌గా ఓవర్ వర్క్ చేసి హ్యూమిడ్ అండ్ డ్రై అండ్ హాట్ క్లైమేట్‌లో పనిచేయడం వల్ల కూడా అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ. అంటే సడన్‌గా మనం చూస్తా ఉంటాం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండలో మనమే ఎప్పుడన్నా ఉండుండొచ్చు చిన్నప్పుడు క్రికెట్ ఆడుకుంటాను. సాయంత్రం యూరిన్ పోసుకుంటే డార్క్ కలర్‌లో వస్తుంది. అది మనందరికీ అట్లానే ఇమాజిన్ డైలీ లేబర్ ఈ హాట్ హ్యూమిడ్ క్లైమేట్‌లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ చూసే అవకాశం ఉంటుందన్నమాట. So there are many problems that occur due to this hot and humid climates.